ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, చేయాల్సిన కృత్యాలని ఎలా చేయాలో నేర్చుకోవడం అనేది మనిషికి అవసరం. జంతువులకి అది నేర్పక్కర్లే, వాటికి సహజంగానే తెలుస్తుంది. మంచిగా చేస్తూ బతుకుతాయి కూడా. కానీ మనిషికి అది నేర్పాల్సి వస్తుంది. ఎందుకనంటే మనిషి జ్ఞానంతో వికసించినటువంటి ప్రాణి కనుక పని చేయడంలో ఉండేటటువంటి సులువు నేర్పరితనంతో పాటు దాన్ని చేసేటప్పుడు చేయాల్సినటువంటి ఆలోచన, దీన్ని కూడా ఏ విధంగా కలిపి సాగించాలి అనేది మనిషికి తెలియాలి. బహుశా జంతువులకి ఆలోచన ఉండదు అని అనుకుంటా. అందుకే అవి తన ఆహారంగా తీసుకునేటటువంటి మృగాన్ని క్రూరంగా హింసించి అయినా తన జీవితాన్ని గడిపేస్తుంటాయి. బహుశా అట్లాగా తన కోసం తన చుట్టూ ఉండే ప్రాణికోటిని హింసించేటటువంటి మానవుడైన అలాంటి ఒక క్రూర మృగమే తప్ప మనిషి అని మనం అనక్కర్లేదు. మనిషికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం హృదయంతో స్పందించాలి. ఆ హృదయం కరగాలి. ఆ జ్ఞానం తను చేసేటటువంటి పనిని ఎవరికి అందించి ఎవరికి చెందించి చేయాలో వాడికి నేర్పాలి. దీనికే యజ్ఞము అని పేరు పెట్టాడు. జ్ఞానం యొక్క మాహాత్మ్యం దానివల్లనే పెరుగుతుంది సుమా అని భగవద్గీతకి చెప్పిన ఈ 4వ అధ్యాయపు 4 అంశాల్లో దాన్ని చివరి అంశంగా చెబుతారు. ముందు చెప్పినవి కొన్ని ఉన్నాయి. దాంట్లో భగవంతుడి అవతారం ఒకటి ఉంది. దాని తర్వాత కర్మ ఎలా అకర్మ అవుతుందో చెప్పాడు. కర్మలో తేడాలు చెప్పాడు. దాని యొక్క జ్ఞానం యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. ఉత్త జ్ఞానపు గొప్పతనాన్ని కాదు, కర్మలో అంతర్గతమై ఉండేటటువంటి కర్మకి ప్రేరకముగా ఉండేటటువంటి జ్ఞానం యొక్క మహాత్మ్యం. దాన్ని తెలుసుకోవడమే జ్ఞాన యోగము అని అంటారు. 4వ అధ్యాయం దాన్ని చెప్పడం కోసమనే బయలుదేరింది. అయితే ఈ జ్ఞానాన్ని గతంలో వివరించి ఉన్నాడు కనుక అది ఏం చేస్తుంది, దాని ప్రభావం ఏమిటి అనేదాన్ని ఒక అద్భుతమైనటువంటి దృష్టాంతంతో గతంలో చెప్పాడు. అంతకంటే మరొక శక్తివంతమైనటువంటి దృష్టాంతాన్ని 4వ అధ్యాయపు 37వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇస్తున్నాడు. 36వ శ్లోకంలో జ్ఞానం అనేది ఈ ప్రాణిని, మనిషిని తన జీవితంలో సాగేటప్పుడు ఒక పడవ అందులో ప్రయాణం చేసేటువంటి వ్యక్తిని ఆ క్రింద ఉండేటువంటి ప్రవాహానికి తాకకుండా ఎలా సురక్షితంగా ఒడ్డుకి చేరుస్తుందో, అట్లాగే వీడు సంపాదించాల్సినటువంటి యజ్ఞమయమైన జ్ఞానాన్ని కనుక వీడు సాధించగలిగితే, అంటే చేసే ప్రతి పనిని యజ్ఞంగా మలచి చెయ్యడం అనేది కనుక వీడు నేర్చుకోగలిగితే, అది వీడిని కూడా సురక్షితమైనటువంటి ఆనందమయ స్థానానికి, తీరానికి చేరుస్తుంది. దానికి ఆయన దృష్టాంతం చెప్పాడు. ఈ ప్రపంచంలో ఉండేటటువంటివి అన్నీ కూడా అహంత మమతలని కలిగించేటటువంటి ఈ తృష్ణాతోయే అంటారు మనకి కులశేఖర్లని మహానుభావు. కోరికలనేటటువంటి జలములతోటి నిండి ఉండేటటువంటి ఈ ప్రవాహపు ఆవలి తీరానికి, ఆనందపు తీరానికి వీడిని ఈ జ్ఞానం అనేది పడవగా చేరుస్తుంది అని చెప్పాడు 36లో. అర్జునుడికి సందేహం వచ్చింది, మన ఆవలిగట్టుకు చేరుతామయ్యా,
కానీ వెనకాతల దాటినటువంటి ఈ దుర్భరమైనటువంటి అహంత మమతలతో నిండి పాపాలకి కూపమైనటువంటి ఈ జలాలు అలానే ఉంటాయి కదా, అవి ఎప్పుడైనా పట్టుకోవచ్చు కదా మళ్ళీని అనే సందేహం వస్తే దాన్ని తీర్చడం కోసమని ఈ జ్ఞానాన్ని మరొక రకంగా అర్థమయ్యేటట్లుగా అర్జునుడికి వివరిస్తాడు 37వ శ్లోకంలో. ఏమని? యథైథాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అగ్నిహోత్రం మనకి తెలుసును, నిప్పు చాలా శక్తివంతమైనది. అది చిన్నదిగా ఉన్నప్పటికీ దాన్ని సురక్షితంగా జాగ్రత్తగా మనం పెంచి పెద్ద చేయగలిగితే దేన్నైనా కాల్చి పారేస్తుంది. అది మంచి చెడు అనేటటువంటి విచక్షణ దానికి అవసరం లేదు. బాగా మండేటటువంటి అగ్నిహోత్రంలో నువ్వు తీసుకెళ్ళి కాగితం వేసినా కాల్చేస్తుంది, నువ్వు తీసుకెళ్ళి చందనం వేసినా కాల్చేస్తుంది, నువ్వు ఒక పనికిరానిటువంటి చెత్త పుల్లల్ని వేసిన దాంట్లో కాల్చేస్తుంది, పెద్ద పెద్ద మధ్య కట్టెలు లాంటివి వేసినా కాల్చేస్తుంది, లేదు ఏదో జంతువుని పట్టుకొచ్చి పారేసిన కాల్చి పారేస్తుంది. మండేటటువంటి అగ్నిహోత్రం, బాగా మండేటటువంటి దాంట్లో ఏది వేసినా ఎలా కాల్చి పారేస్తుందో ఈ జ్ఞానం అనేటటువంటి అగ్నిని కనుక నువ్వు అట్లా పెంచుకోగలిగితే సర్వకర్మాణి అన్ని పనులని కూడా అవి నీకు అంటకుండా ఉండేట్టుగా కాల్చి పారవేయగలిగేటువంటి శక్తి దీనికి ఉంది సుమా. చేత మనం చేసేటటువంటి పనులన్నీ కూడా మనని పట్టి పీడించకుండా ఉండేటట్లుగా అవి సంస్కార రూపంగా వాసనలుగా పరిణమించి వెనకాతల ఉండి ఎప్పుడో భవిష్యత్తులో మన మీద తమ ప్రభావాన్ని చూపించకుండా ఉండేటట్లుగా చేసుకోవాలనంటే ఈ జ్ఞానాగ్నిని పెంచుకోవాలా. అది మొత్తం వాటిని కాల్చేస్తుంది. అంటే కర్మాచరణ మానద్దు. సాధారణంగా ఈ జ్ఞానయోగం మాకు కలిగింది అని అనుకునేవాళ్ళు కర్మ ఆచరణని మానేయాలి, కర్మ త్యాగం చేయాలి అని అనుకుంటుంటారు. కృష్ణుడు కర్మ త్యాగం చేయమని ఎక్కడ చెప్పట్లా, కర్మ వెనక ఉండే భావనని త్యాగం చేయాలి అని అంటాడు. 18వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత కూడా త్యాగం అనేది దేనికి అనే దాని మీద పెద్ద విచారణ చేసి నువ్వు చేయవలసినటువంటి త్యాగం వెనకాతల ఉండేటటువంటి త్రివిధ పరిత్యాగము, త్రివిధ భావన త్యాగము ఇది చేయాలి. నేను, నాది, నాకు ఇవి వదలాలని చెప్తాడు ఆయన. పనులు వదలొద్దన్నాడు. పనులు వదిలావంటే నువ్వు పతనం అవుతావు సుమా అని హెచ్చరిక చేశాడు. పని వదిలితే ఇదే బతకదు. ఇది పని చేయడానికే ఏర్పడ్డది శరీరం. నేను పని చేయను అని అంటే అది ఊరుకోదు కదా. చెయ్యాల్సిన పని నువ్వు మానితే అక్కర్లేని పని చేస్తానంటుంది. దానివల్ల వీడు భ్రష్టుడు కాక తప్పదు. కనుక పని మానకూడదు. అందుకే భగవద్గీత అంతా విన్న తర్వాత అర్జునుడు తాను చేయాల్సినటువంటి పని అయిన యుద్ధాన్ని మానలా. మళ్ళీ తత్ర పార్థ ధనుర్ధర, అర్జునుడు పారవేసినటువంటి ధనస్సుని చేతిలో పట్టుకున్నాడు, బాణాలు తీసుకున్నాడు, యుద్ధం చేశాడు, కృష్ణుడి మీద భారం పెట్టాడు, విజయుడు కాగలిగాడు. పనిమానలా. చేత భగవద్గీతకి సారం పని మానుట కాదు. భగవద్గీతకి సారం ఏదో ధ్యానంలోకి వెళ్ళిపోవడము, లేకపోతే సమాధిలోకి వెళ్ళిపోవడము కాదు. పని చేయుట, పని చేయించుట. అయితే చేసేటువంటి పనిని ఎలా, ఎంత, ఎందుకు తెలిసి చేయుట, ఇదొకటే చాలు. సో అగ్నికి
తృప్తి అనేది ఎప్పుడు ఉండదు. అది కనుక బాగా మండేటట్లుగా దాన్ని నువ్వు తయారు చేసినట్లయితే దాంట్లో ఏది వెయ్యి, అబ్బా ఇంకా చాలండి ఉండదు ఎప్పుడు. దానికి భోజనం పెట్టామనుకోండి, కనీసం తాత్కాలికంగానైనా చాలండి చాలు అంటాడు. అది బాగా రుచికరమైంది తప్ప సాయంకాలం చూస్తానండి అంటాడు. కానీ అప్పటికైనా కనీసం చాలంటాడు. కానీ అగ్నిహోత్రం దేన్ని అట్లాగా చాలు అని అనదు. నువ్వు అందులో ఏది వెయ్యి, భస్మసాత్ కురుతే, దానిది దహింపచేసి పారేస్తుంది. జ్ఞానం అనే అగ్ని కూడా అలాంటిదే. అవి ఏమిటి నువ్వు గతంలో చేశావు? అది చిన్న కర్మ, పెద్ద కర్మ, చిన్న పాపమా, పెద్ద పాపమా? ప్రశ్న లేదు దానికి. ఏదైనా కాగితాల మీద ఏదో కొంత రాశాడు అనుకోండి, ఆ రాసిన దాన్ని సాధారణంగా ఎవరికి తెలియకూడదు అనుకుంటే దాన్ని చింపేసి పారేస్తారు. కానీ తెలివైన వాళ్ళు ఆ చింపిన ముక్కను తెచ్చి జాగ్రత్తగా మళ్ళీ అతికించి దాని మీద ఏముందో చదవగలుగుతారు. అందుకోసం కొంతమంది దాన్ని పూర్తిగా స్లైసెస్, పీసెస్ కింద దారాల కింద కట్ చేసేస్తారు. అలా చేసినా కావాలనుకుంటే దాన్ని మళ్ళీ చదవచ్చు, చేర్చి చదవచ్చు. కాల్చి పారవేస్తారు. అప్పుడప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపించకూడదు రికార్డు అని అనుకున్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగను, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగను అంటాడు. మొత్తం ఆఫీస్ అంతా కాలిపోతుంది, అందరూ రికార్డ్స్ అన్నీ పోతాయి. ఇక కనిపించద్దు అనుకుంటే మొత్తం అంతా కాలిపోతుంది. ఇక తిరిగి మళ్ళీ ఆ రికార్డు రావడం అనేది వీలు పడదు. అందుకే ఇప్పుడు మన వాళ్ళు తెలివిగా ఇక్కడొక సర్వర్, అక్కడొక సర్వర్ పెట్టి ఇక్కడ సర్వర్లో రికార్డ్ అయిన దానికి మళ్ళీ సరిగ్గా రిఫ్లెక్షన్ మళ్ళీ అక్కడ కూడా జరిగేట్టుగా పెట్టి, ఇక్కడ ఇది పోయినా అక్కడది ఉంటుంది, అది పోయినా ఇంకో చోట ఉంటుంది. ఇలాంటిది పెట్టుకోవడం ప్రారంభించారు. కానీ అందులో వేసినటువంటిది అది ఒకసారి కాలిపోతే దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేయడం అనేటటువంటిది సాధ్యం కాదు సుమా. అది పూర్తిగా దాన్ని నామరూపాలు లేకుండా తొలగించి పారేస్తుంది కదా. అట్లాగే జ్ఞానాగ్ని, జ్ఞానాన్ని కూడా నువ్వు అగ్నిలాగా ప్రజ్వలిల్ల చేయగలిగితే, ఇది సర్వకర్మాణి. ఇందులో కృష్ణుడు సర్వకర్మాణి అన్నాడండి. ఆయన అన్ని కర్మలు అన్నాడు. ఆయన దాంట్లో ఈ కర్మలు, ఇప్పటి కర్మలు, ఇలాంటి కర్మలు అని చెప్పలేదు. ఎందుకంటే గతంలో మనం చేసినటువంటి కర్మలు ఎన్ని రకాలుగా ఉన్నాయో మనకు తెలియదు. అవి చిన్న పాపాలు, మధ్య రకం పాపాలు, పెద్ద పాపాలు మనకి తెలియదు. లేదు పాపాలు కాకపోతే పుణ్యాలు, పుణ్యాలైనా పాపాలైనా రెండూ తప్పవు కదా, అనుభవించాల్సిందే కదా. అది కృతం కర్మ శుభ అశుభం అవశ్యం అనుభోక్తవ్యం అని కదా మనవాడు చెప్పేది. కనుక అనుభవించడం అనేటటువంటిది తప్పదు. ఏవైనప్పటికీ కూడా అన్నిటినీ ఇది భస్మం చేస్తుంది అన్నాడు ఆయన. అంటే కర్మలు ఎంతటివైనా, పాపములు ఎంతటి తీవ్రమైనవైనా, జ్ఞానమనే అగ్నిని కనుక నువ్వు జాగ్రత్తగా పోషించగలిగితే, పెంచగలిగితే, సర్వకర్మాణి భస్మసాత్ కురుతే. సాధారణంగా మనకి రోగాలు వచ్చేవి కొన్ని ఉంటాయి చూడండి అంశాలు. బ్యాక్టీరియా అని, వైరస్ అని. బ్యాక్టీరియా ఏదో మందులు మాకులు వేస్తే పోతుంది, వైరస్ పోదుట. అది అట్లాగే ఏదో కోమాలో పోయినట్టుగా అలా పోయి ఉండిపోతుంది. దానికి మళ్ళీ ఎప్పుడో బుద్ధి పుట్టిన టక్కమన మళ్ళీ అది లేచి నిలబడుతున్నాను. మళ్ళీ దాన్ని నువ్వు ఎంత చేసేసినా అది నాశనం అనేది ఉండదు. దానికి మళ్ళీ తలెత్తడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగా ఇతరమైన వాటికైతే అవకాశమైనా ఉండొచ్చు, కానీ జ్ఞానాగ్ని దానిని కూడా కాల్చి పారవేయగలదు సుమా. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే. అందుచేత ఇది పెంచుకునే ప్రయత్నం చేయి, జ్ఞానాగ్నిని పెంచుకునే ప్రయత్నం చేయవయా. మనందరికీ తెలుసును, మనం గతంలో అనుకున్నాం,
మనం చేసేటటువంటి కర్మల్లో కొన్ని కోట్ల కోట్ల జన్మల నుంచి మన వెంట సాగుతూనే ఉంటాయి. సంచిత కర్మలని పేరు పెట్టారు వాటికి. ఇప్పుడు మనం చేస్తూ ఉన్న ఈ క్రియల వల్ల ఎప్పుడో రావడానికి సిద్ధంగా ఉండేవి కొన్ని ఉంటాయి. తర్వాత జీవితంలో మనం వేసిన గింజలు ఎప్పుడో పంటలకు పండి చేతికి ఫలాన్ని అందించినట్లుగా ఇవ్వడానికి కొన్ని కర్మలు ఉంటాయి. వాటికి ఆగామి కర్మలని పేరు పెట్టారు. అయితే వీటికి ఉండేటువంటి జ్ఞాన ప్రభావం చేత సంచిత కర్మల్ని కూడా నాశనం చేసుకోవచ్చు, ఆగామి కర్మల్ని అంటకుండా చేసుకోవచ్చు. అదో వాటికి అశ్లిష్ట వినాశవు అని పేరు పెట్టారు దానికి. తదధిగమ ఉత్తర పూర్వాఘయో అశ్లిష్ట వినాశవు అంటే మనకి ఆ ప్రాచీనమైనవన్నీ కూడా వినాశం అవుతాయి, కాలిపోతాయి. రాబోయేవి ఇంకా రాలేదు కనుక అవి మనకి అంటకుండా ఉండగలిగేటటువంటి ఒక రక్షణని ఏర్పరుస్తుంది ఇప్పుడు వీడికి కలిగినటువంటి ఈ జ్ఞానం. కానీ ప్రారబ్ధం మాత్రం అనుభవించి తీరవలసినదే అని అంటారు సాధారణంగా. కానీ ఈ ప్రారబ్ధాన్ని కూడా సాధ్య భక్తిస్తు సాహంత్రి ప్రారబ్ధస్యాపి భూయసి అని మనకు ఒక విశేష ధర్మాన్ని చెప్పారు. సాధ్య భక్తి అంటే సాధారణంగా ప్రేమ. సాధ్య భక్తి అంటే నువ్వు పెంచుకోనక్కర్లేకుండానే, నువ్వు తయారు చేయక్కర్లేకుండానే తయారై ఉన్న ప్రేమ. అది భగవంతుడు. మనం తయారు చేయక్కర్లేదు భగవంతుడిని. ఆయన ఎప్పుడు సహజంగానే ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి మార్పు చెందనివాడు. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే అని కదా అంటారు. కనుక ఆయన ఎప్పుడు ఉండేవాడే. ఆయనకి పేరు సాధ్య భక్తి అని. కనుక ఆయన సంకల్పిస్తే ప్రారబ్ధాన్ని కూడా ఆయన తోసి పారవేయగలడు ఆయన. కానీ అది అందరి విషయంలోనూ ఆయన ప్రయోగించకపోవచ్చును. సో ఈ ప్రారబ్ధాన్ని కూడా తొలగించగలిగేటటువంటిది ఇప్పుడు మనకి కృష్ణుడు చెప్తుండేటటువంటి జ్ఞానాగ్ని. అందుకే ఇక్కడ మినహాయింపు అనేది ఇవ్వలే. సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున అంటే ప్రారబ్ధాన్ని కూడా తొలగించగలుగుతుంది అని అంటే దానికి ఉండే ప్రభావాన్ని ఏం చెప్పాలి కనుక. అందుకే జ్ఞానస్య మాహాత్మ్యం చతుర్థాధ్యాయ ఉచ్యతే. ఈ భగవంతుడికి మనం అర్పించి యజ్ఞమయంగా జీవించడం అనేటటువంటిది ఎంత ప్రభావం కలిగినది. మరి పాపాలు పుణ్యాలు ఇవి రెండూను అవశ్యం అనుభోక్తవ్యమని కదండి అంటారు. అంటే ఎవరు అవశ్యం అనుభోక్తవ్యం అనేది మనకి అక్కడ చెప్పలా. దీన్ని మనకు ఒక అవకాశంగా తీసుకున్నారు మహానుభావులు. అనుభవించాలి, తప్పదు, రైట్. కానీ వీడియందు భగవంతుడికి ప్రేమ కలిగింది కనుక వీడి నుంచి ఆ పుణ్య పాపాలని పక్కకి తీసి రెండింటినీ తీసేసి అందులో వీడిని ప్రేమించే వాళ్ళకి పుణ్యాలన్నింటినీ పనిచేస్తాడు, వాళ్ళు అనుభవిస్తారు. వీడిని ద్వేషించేటువంటి వారికి పాపాలన్నింటినీ పనిచేస్తారు, వాళ్ళు వాడిని అవశ్యం అనుభవించాల్సిందే. కానీ అవశ్యము వాడి కర్మల్ని వాడే అనుభవించాలని చెప్పలేదు అక్కడ మంత్రంలో. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అది మంచైనా చెడైనా అనుభవించక తప్పదు. ఎవరు అనుభవించక తప్పదు అని ప్రశ్న వేసుకుని దాంట్లో ఎవరినైనా తీసుకొచ్చి పెట్టినట్టయితే బస్. అందుకోసమని మనకు ఆ వేదమే చెప్పింది, సుహృద సాధుకృత్యాం ద్విషంత పాపకృత్యాం. వీడిని ప్రేమించే వాళ్ళకి వీడి మీద ఉండే పుణ్యకర్మాల యొక్క ఫలితాలన్నిటి కూడా పనిచేస్తాట ఆయన. వీడిని ద్వేషించే వాడికి వీడి నుండే పాప కృత్యాలని వాటి వాసనలతో సహా అన్నిటినీ వీడికి పనిచేస్తాట. వాళ్ళు అనుభవించాలి, వీళ్ళు అనుభవిస్తారు. అందుకే మన వాళ్ళు చెప్పారు, పుణ్యాలు పంచుకునేవాళ్ళు చాలామంది ఉంటారా, పాపాలు పంచుకోవడానికి ఎవరు రారు. ఎవడైనా వచ్చాడంటే వాడికి నువ్వు ఎప్పుడు కూడా కృతజ్ఞుడు అయి ఉండాలి.
ఎవడు పాపాలు పంచుకుంటాడో? నిన్ను తిట్టేవాడు, నిన్ను ద్వేషించేవాడు, నిన్ను హింసించేవాడు, నిన్ను అవమానించేవాడు, నిన్ను ఏడిపించేవాడు, వాడు నీ పాపాలు పంచుకుంటాడు. నిన్ను వెనకాతలుండి ఓ రకరకాలుగా పొగుడుతూ నీతోటి లాభాలు పొందుతూ ఉండేవాళ్ళు ఉంటారే, అలాంటి వాళ్ళని నీ పుణ్యాలు పంచుకుంటారు. అయితే వాళ్ళ గురించి నీకు బెంగక్కలేదు, దానికి ఎప్పుడూ మనుషులు ఉంటారు. కానీ పాపాలు పంచుకోవడానికి మనిషి దొరకడం కష్టం కదా. చేత ఎవడైనా దొరికినట్లయితే వాడికి నువ్వెప్పుడు జీవితాంతం కృతజ్ఞత కలిగి ఉండాలి. అది కష్టం కనుక. సో మొత్తానికి పాపాలు కూడా వీడిని తీసేస్తాడు, పుణ్యాలను తీసేస్తాడు. నిరంజన పరమం సామ్యం ఉపైతి అని మనకి వేదం చెప్పినట్లుగా వీడు పైన ఏ రకమైనటువంటి లేపనము లేకుండా, కర్మ లేపనము లేకుండా పరమం సామ్యం ఉపైతి, భగవంతుడితోటి సామ్య ఆపత్తిని పొందును, సామ్యాపత్తి కలుగును. సామ్యాపత్తి అంటే ఆయనలాగే తయారవడం. వీడు కూడా ఆయనంత వాడవుతాడు, వీడు ఆయనలాంటి యోగ్యతలు కలిగి ఉంటాడు, ఆయనలాంటి సుఖ సంతోషాలని ఆనందాన్ని కలిగి ఉంటాడు. ఆయన ఎట్లా ఉంటాడో అట్లానే ఉంటాడు వీడు కూడా. అయితే జగద్ రచన బాధ్యత మాత్రం వీడి మీద అనవసరంగా పెట్టి వీడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు, హాయిగా నువ్వు ఆనందించవాయా అని వీడిని ఆనందంలో వదిలిపెట్టి ఆ కార్యాన్ని మాత్రం తనే తీసుకుంటాడు, చేసుకుంటాడు అని మనం గతంలో తెలుసుకున్నాం. ఇలా జ్ఞానం యొక్క వైభవాన్ని అగ్నిహోత్రంతో పోలుస్తూ శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు. గతంలో నీళ్లతో పోలిస్తే వచ్చిన సంశయాన్ని ఇప్పుడు అగ్నిహోత్రంతో దాన్ని పోలిక చూపడం ద్వారా తొలగించి జ్ఞానం యొక్క గొప్పతనాన్ని అర్జునుడు గుర్తించగలిగేట్టుగా చేస్తున్నాడు. 37వ శ్లోకంలో 4వ అధ్యాయంలో. జయ శ్రీమన్నారాయణ.